హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి మంగళవారం సినిమా చాలా బాగుంటుంది గైస్. మేకింగ్ పరంగా టాప్ నాచ్ ఉంటుంది. బట్ కాకపోతే ఇది ఫ్యామిలీతో చూడవద్దు, ఇండివిజువల్ గా చూడండి. కొంచెం రొమాన్స్ సంబంధించిన సీన్స్ అలాంటివి కొన్ని చూపిస్తారు, ఒక సాంగ్ రూపంలో వస్తాయి. అది పక్కన పెట్టేస్తే సినిమా మాత్రం బాగుంటుంది గైస్, తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై నేమ్ ఇస్ శృతి. ఇది మాత్రం మస్ట్ వాచ్డ్ ఫిలిం. ట్విస్ట్లు మాత్రం అదిరిపోతాయి అన్నమాట. స్క్రీన్ ప్లే అంటే టాప్ నాచ్ సినిమా. మీరు ఖచ్చితంగా చూడండి గైస్, మీకు కూడా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేడాకోల. ఇది టైం పాస్ మూవీ. అంటే మనకి టైం ఒకవేళ అవైలబుల్ ఉంది చూడాలి అంటే మాత్రం చూసేసేయండి. బట్ టైం తీసుకొని చూసే మూవీ అయితే కాదు. ఎక్సెప్ట్ ఒక 10-15 జోకులు తప్పించేసి పెద్దగా అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. బట్ కాకపోతే మాత్రం మేకింగ్ మాత్రం చాలా బాగుంటది. అంటే ఫీమేల్ క్యారెక్టర్స్ లేకుండా ఓన్లీ మేల్ క్యారెక్టర్స్ తోనే సినిమా మొత్తం తీసేసాడు మనోడు. సో ఒకసారి వాచ్ చేయండి, మీకు కూడా ఒకవేళ నచ్చుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th ఫెయిల్. ఇది మస్ట్ వాచ్డ్ ఫిలిం. అసలు ఫ్యాబులస్ గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సింగిల్ వర్డ్స్ అంటే గూస్ బంప్స్ అనమాట. అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ తీసుకుని ఈ మూవీ చేశారు. ఎక్సలెంట్ ఫిలిం. నాకైతే మూవీ చూస్తున్నాక లాస్ట్ లో కన్నీళ్ళు వచ్చాయన్నమాట. అంత బాగుంది సినిమా. తప్పకుండా చూడండి గైస్, మీకు నచ్చుతుంది ఈ మూవీ ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సగిలేటి కథ. ఈ మూవీ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చూడలేము మనము. అంటే ఒక ఊరు జరుగుతున్న కొన్ని సంఘటనలు తీసుకుని చేశారు. మొత్తం స్టోరీ మొత్తం ఒక పర్సన్ చికెన్ తింటాడా లేదా అనే దాని మీదనే చూపించారు. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ మూవీ. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గైస్. రెగ్యులర్ చూసే సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్, కమర్షియల్ ఇలాంటి సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ. చాలా బాగుంది గైస్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా వాచ్ చేయండి ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నపు రాణి. ఈ మూవీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ గైస్. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బట్ కాకపోతే ఇలా చాలా స్లోగా నరేషన్ ఉంటుంది. 2.5 hours ఉంది ఈ ఫిలిం. బట్ కాకపోతే కొంచెం స్పీడ్ అప్ చేసి 2 hours చేస్తే బాగుండని ఫీలింగ్ వచ్చేసింది. నాకైతే నచ్చింది గైస్. సింపుల్ గా చెప్పాలంటే ఫుడ్ గురించి చాలా అద్భుతంగా వివరించారు ఇందులో. అండ్ దాని తర్వాత వచ్చేసి అమ్మాయిలకు సంబంధించిన గోల్స్ కి విలువ పెంచే విధంగా ఉంటుంది సినిమా. సో అమ్మాయిలు తప్పకుండా ఈ మూవీ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది గైస్, ఈ వారంలో మీరు చూడవలసిన మూవీస్ ఏంటంటే ఫస్ట్ ఫిలిం మంగళవారం చాలా బాగుంటుంది చూడండి. అండ్ మై నేమ్ శృతి చాలా బాగుంటుంది చూడండి. అండ్ 12th ఫెయిల్ చాలా ఫ్యాబులస్ గా ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ అవుట్ స్టాండింగ్ ఫిలిం చూసేయండి. అండ్ అన్నపురాణి ఈ మూవీ కూడా చాలా బాగుంటది. ఫ్యామిలీకి టచ్ అయిపోతుంది ఫిలిం. మీరు ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి. సో ఈ వారంలో మీరు చూడవలసిన ఫిలిమ్స్ ఒక 6 మూవీస్ ఉన్నాయి. 2024 మనకి చాలా హ్యాపీగా వెల్కమ్ పలికింది అనమాట మూవీస్ తోని. సో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అండ్ వెళ్లే ముందు ఒకసారి మన ఛానల్ కంటిన్యూ గమనించండి. అండ్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.